విజయవాడలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయన్నారు. మాజీ సీఎం జగన్, అంజిద్ బాషా కలిసి కోట్ల రూపాయలు దండుకున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి వచ్చిన 16,000 కోట్ల రూపాయలు లెక్కలు చూపిస్తూ కేవలం 11,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చూపిస్తున్నారన్నారు. ఈ అవినీతిని తవ్వితీసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 5 లక్షలు ఇచ్చిన తర్వాత దాదాపు చాలా కాలం హాస్పిటళ్లకు అవకాశం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన చూపించినటువంటి లెక్క ఏంటంటే 100 కోట్లు వాళ్ళకి మెడికల్ కోసం క్యాంపులు పెట్టామని చెప్పని ఒక దంగలకు రాసినటువంటి పరిస్థితి. ఆ జాదూ హయాంలో జరిగినటువంటి యొక్క స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 400 కోట్లు మెక్కినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్ వస్తీ దీవెనండి, వీరు 18,000 విద్యార్థులకు ఇచ్చేటువంటి దాన్ని కూడా ఆ బడ్జెట్ అలొకేషన్లో 1,500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులని వీళ్ళు మైనార్టీ సంక్షేమ శాఖలో చూపించినటువంటి పరిస్థితి. 4,000 కోట్ల రూపాయల అడ్రస్ లేనటువంటి నిధుల గోల్మాల్ని ఈ రోజున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్వేతపత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు చేయాలి.